ఓకే, నెక్స్ట్ 52 క్వశ్చన్ గమనించినట్లయితే చూడండి. 3x² + 7x యొక్క శూన్య విలువలు ఏమగును? ఇంతకుముందు కాన్స్టాంట్ కూడా మెన్షన్ చేశాడు, ఇప్పుడు కాన్స్టాంట్ లేదు. అంటే క్వశ్చన్కి ఏ విధంగా వేరియేషన్ చేయగలుగుతున్నామో ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూడండి, ప్రీవియస్ క్వశ్చన్ మనం చెప్పుకున్నాం, ax² + bx + c = 0 అని ఇచ్చారు. దానికి మనం మొత్తానికి ఫార్ములా -b/a అట్లా ఫార్ములా లేకున్నట్లు డైరెక్ట్గా చెప్పాం. ఎందుకు ఫార్ములా లేకున్నట్లు చెప్పామంటే ఈక్వేషన్ డిఫరెంట్గా ఇచ్చినప్పుడు మాత్రం మీకు కన్ఫ్యూజన్ అవుతారనే ఉద్దేశంతో నేను అలా చెప్పాను. కానీ మీరు నెక్స్ట్ మీరు ఏ విధంగా చేయాలనేది దానిలో కూడా తెలుస్తుంది. లబ్ధానికి ఒక ఫార్ములా, దానికి ఒకటి ఇప్పుడు మొత్తానికి ఒక ఫార్ములా నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు చూడండి, దీనికి కూడా మనం షార్ట్ కట్ ఏ విధంగా చేయగలుగుతాం? షార్ట్ కట్ ఏం లేదు, ఆటోమేటిక్ కాన్సెప్టే. ప్రీవియస్ క్వశ్చన్ కూడా కాన్సెప్టే, కానీ మనం సింబల్స్ చేంజ్ చేసి జస్ట్ అలా చెప్పగలిగాం అంతే. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది కూడా ఒకసారి చూడండి. 3x² + 7x యొక్క శూన్య విలువలు ఏమగను? ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయాల్సిన ఒక చిన్న ప్రాసెస్ ఏం లేదు. స్థిరాంకము ఇవ్వనప్పుడు అంటే కాన్స్టాంట్ విలువ ఇవ్వనప్పుడు ఒక వాల్యూ విలువ ఎప్పుడు ఆల్వేస్ 0 అవుతుంది. ఒక వాల్యూ విలువ కాన్స్టాంట్ విలువ ఇవ్వలేనప్పుడు ఒక వాల్యూ విలువ ఏమవుతుందంటే 0 అవుతుంది. 0 ఆప్షన్లో ఉందో చూడండి, ఏలో ఉంది, బిలో ఉంది, సిలో ఉంది, డిలో ఉంది. ఎగ్జామినర్ కూడా తక్కువ ఏం కాదు కదా. ఇప్పుడు చూడండి, ఎగ్జామినర్ కూడా ఏ విధంగా క్రియేట్ చేశాడు. కాన్స్టాంట్ లేనప్పుడు మన కాన్స్టాంట్ విలువ ఇప్పుడు చెప్పాం, ax² + bx + c అంటే ఇక్కడ +5 కానీ -5 కానీ ఆ వాల్యూ ఇవ్వలేనప్పుడు ఏ విధంగా చేయాలనేది ఒక ఆన్సర్ విలువ ఏముంటుంది? 0 ఉంటుంది. అంటే 0 అన్నింటిలో కూడా ఇవ్వడం జరిగింది. చూడండి ఏ విధంగా ఇచ్చాడు ఎగ్జామినర్ కూడా. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనం ఇంకొక విలువ కనుక్కోవాలి కాబట్టి ఇప్పుడు చూడండి, 3x² + 7axకి సంబంధించింది చేయాలి. ఇప్పుడు ఇందులో మనం = 0. ఇందులో మనం ఏం చేయాలి? ఎక్స్ని కామన్ తీయచ్చు. ఎక్స్ని కామన్ తీస్తే ఏమొస్తుంది? 3x + 7 = 0 అంతే కదా. ఇక్కడ x² ఉంటుంది, 3x ఉంటుంది. ఓకే, 3x + 7 = 0. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయగలుగుతాం? ఇప్పుడు చూడండి, ఎక్స్ కామన్ తీసాం, ఇక్కడ ఏం తీయలే. ఇప్పుడు చూడండి, ఎక్స్ని అటు సైడ్ డివైడెడ్ బై చేస్తే 3x + 7 ఇక్కడ డివైడెడ్ బై చేస్తే ఇంటూ ఉంది, అటు సైడ్ పోతే డివైడెడ్ బై అవుతుంది. ఆన్సర్ ఏమొస్తుంది? 0 వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయగలుగుతాం? 3xని అటు సైడ్ పంపిస్తాం, -7 అవుతుంది. ఓకే, ఎక్స్ ఉంది, ఎక్స్ని ఇక్కడ ఇంట్లో 3 ఉంది, 3 అటు సైడ్ పోతే బై అవుతుంది, -7/3. -7/3 ఎక్కడ ఉంది చూడండి. -7/3 అనేది ఇక్కడ సెకండ్ ఆప్షన్లో ఉంది. 7/3 ఉంది చూడండి. మీరు ఇటు సైడ్ పోతే ఇక్కడ ప్లస్ ఉంది, అటు సైడ్ పోతే మైనస్ అని పెట్టకున్నట్లు ప్లస్ అని పెట్టినానుకో ఆప్షన్ ఏ అవుతుంది. చూడండి, జస్ట్ సింబల్స్ చేంజ్. ఆప్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి. ఒక్క ఆప్షన్ చూడండి, జస్ట్ ప్లస్ చేంజ్ చేస్తే ఆప్షన్ ఏ అంటే రాంగ్, కానీ ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. బి ఫర్ భారత్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 53ని అబ్జర్వ్ చేసినట్లయితే x² - 25 యొక్క శూన్య విలువలు ఏమగును? ఇంతకుముందు కాన్స్టాంట్ విలువని ఇవ్వకండి, ఇప్పుడు కాన్స్టాంట్ విలువ ఇచ్చాడు, bx విలువని లేదు. ఓకే, ఇప్పుడు చూడండి ఏ విధంగా ఉన్నాయి క్వశ్చన్ వేరియేషన్స్. ఆప్షన్స్ కూడా 4 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేయాలి? మెయిన్ థింగ్ ఇంపార్టెంట్ ఏంటంటే దీన్ని ఏ విధంగా చేయాలి. ఇప్పుడు చూడండి, x² - 25 = 0. చూడండి, ఇది ఒక ఈక్వేషన్ లాగా. ఇప్పుడు చూడండి, ఈ x² అటు సైడ్ పోతే ఏమవుతుంది? +25 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ x² అటు సైడ్ పోతే ఏమవుతుంది? రూట్ అవుతుంది. ఆ రూట్ అయినప్పుడు +or- వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ x విలువ ఏమవుతుంది? ఇప్పుడు √25 ఏంటి? +5 +or- 5. ఓకే, ఈ x విలువ ఏంటి? x = +5 ఒకటి -5 ఒకటి. చూడండి, +5 ఒకటి -5 ఒకటి. ఏ ఆప్షన్లోనో? ఆప్షన్ ఏలో ఉన్నాయి. ఏ ఫర్ అమ్మ. చూడండి ఏ విధంగా చేయగలుగుతున్నాం. మెయిన్ థింగ్ అదే ఇంపార్టెంట్. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్లో x² ఫర్ సపోజ్ ఏదో ఒకటి తీసుకుందాం, x² ప్లస్ ఒక 5x ప్లస్ సి వాల్యూ ఇవ్వలేదు. సి వాల్యూ ఇవ్వలేనప్పుడు మనం ఏం చేసినాం? ఇప్పుడు ఒక వాల్యూ వచ్చేసి 0 అయింది, ఇంకొక వాల్యూ ఏం చేయడం? ఎక్స్ కామన్ తీసినాం, x + 5 అవుతుంది = 0 చేసినాం. ఎక్స్ అటు సైడ్ పోతే డివైడెడ్ బై 0 అవుతుంది, ఎక్స్ ఉంటుంది, ఎక్స్ అటు సైడ్ పోతే -5 అవుతుంది. ఒక వాల్యూ -5, ఒక వాల్యూ 0. ఇవ్వలేనప్పుడు ఒక వాల్యూ 0 అవుతుంది. కాన్స్టెంట్ ఇవ్వలేనప్పుడు ఒక వాల్యూ 0 అనేది నువ్వు డైరెక్ట్గా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ప్రీవియస్ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి ఏ విధంగా వేరియేషన్స్ ఉన్నాయో ఒకసారి. ఓకే, నెక్స్ట్ 54 క్వశ్చన్ గమనించినట్లయితే f(x) ఒక బహుపది 2x - 5 చే భాగించబడితే శేషం ఎంత అని ఇచ్చారు. ఆప్షన్ ఏ 5/2, 3/7, 7/2, 5/3 అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూడండి, దీన్ని ఏ విధంగా చేయగలుగుతున్నాం? f(x) వాల్యూ అనుకోవాలి అంటే 2x - 5 =
0. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం, 2x ఈక్వల్ టు అటు సైడ్ పోతే ఏమవుతుంది, +5ని -5ని అటు సైడ్ పోతే +5 అవుతుంది. ఇప్పుడు ఏమొస్తుంది, x ఈక్వల్ టు 5/2 అవుతుంది. 5/2 ఏ ఆప్షన్లో ఉంది, x వాల్యూ అంటే f(x) వాల్యూ వచ్చేసి 5/2. 5/2 ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏలో ఉంది, ఏ ఫర్ అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వచ్చేసి 55 అబ్జర్వ్ చేసినట్లయితే 3x⁴ - 4xకి +3x² - 2x + 1 x-2 చే భాగించబడితే వచ్చు శేషం ఎంత అని ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్ గమనించినట్లయితే ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ ఏ విధంగా డీల్ చేయగలుగుతామో ఒకసారి చూడండి. డైరెక్ట్ x-2 అంటే x-2 ఈక్వల్ టు 0 అయితే x ఈక్వల్ టు ఏమవుతుంది, +2 అవుతుంది. x ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోయింది, శేషం వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, చూడండి ఏ విధంగా చేయగలుగుతున్నాం. ఇప్పుడు x ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2^4 అవుతుంది, -2 క్యూబ్ అవుతుంది. నెక్స్ట్ 3 2^² అవుతుంది, -2 అవుతుంది, +1. ఓకే, దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేదే మన ఆన్సర్. ఓకే, గమనించండి. ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నాం, ఇప్పుడు 2^4 ఆల్రెడీ మనం పవర్స్ చెప్పాం, ఎంత వస్తుంది 2^4 అంటే 16, డైరెక్ట్ రాస్తాం. ఓకే, 2 క్యూబ్ అంటే 8 4 జా 32. నెక్స్ట్ 4 3 జా 12, 2 2 జా 4 +1. చూడండి ఏ విధంగా చేస్తున్నాము, 16 3 జా 48 -32 +12 -4 +1. చూడు నెక్స్ట్ ఏం చేయగలుగుతున్నాం, చూడండి -4 ఒక -32 ఎంత అవుతుంది, -36 అవుతుంది. 32 ఒక 4 36 -36 ఎంత అవుతుంది, ఇక్కడ ఒక 2 ఇక్కడ ఒక 1 అంటే 12 వస్తుంది. 12 ఇక్కడ ఒక +1 ఉంది, ఎంత అవుతుంది 13 అవుతుంది. ఇక్కడ ఒక 12 రిమైనింగ్ మిగిలింది, ఓ 12, 13 + ఒక 12 నెక్స్ట్ ఎంత 25. డైరెక్ట్ స్టెప్ కూడా చేయొచ్చు, యాజ్ నేను అందరిని దృష్టిలో పెట్టుకొని ఇలా చేస్తున్నా. ప్లస్లు మైనస్లన్నీ ఫస్ట్ అడిషన్ చేసి తర్వాత ప్లస్లన్నీ కూడా ఇలా చేయగలుగుతున్నా. మీరు అలా కన్ఫ్యూజన్ లేదంటే ఒక సైడ్కి వేసుకోకుండా నిదానం చేయొచ్చు, లేదా డైరెక్ట్ బ్రెయిన్లో క్యాలిక్యులేషన్ కూడా యాడ్ చేసుకుంటూ తీసివేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, దీని ఆన్సర్ ఏంటంటే 25 ఆప్షన్లో ఉంది, ఆప్షన్ ఏలో ఉంది, ఏ ఫర్ అమ్మ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఎంఆర్ స్టడీ సర్కిల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్తోనే మేము ఇంకా ముందుకెళ్తాం. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.